వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. 49వ ప్రశ్న. ఇది హిమాలయాలకు సంబంధించింది. హిమాలయ శిఖరాలను వాటి ఎత్తు ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకు అంటే ఆరోహణ క్రమంలో అమర్చాలి. తక్కువ నుంచి ఎక్కువకు. అవును. ఇచ్చిన శిఖరాలు 1 కామెట్, 2 కాంచన్జంగా, 3 మకాలు. ఇక ఎంపికలు చూస్తే 1312, 2 321, 3 132 మరియు 4 123. దీనికి సరైన క్రమం ఏమై ఉంటుంది? ఇది కేవలం ఎత్తులను బట్టి పట్టే విషయం కాదు. భౌగోళికంగా ఈ పర్వతాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఇక్కడ సరైన ఎంపిక 3 అంటే 132 క్రమం వస్తుంది. ఓ అంటే మొదట కామెట్, ఆ తర్వాత మకాలు, చివరగా కాంచన్జంగా. అవును, సరిగా చెప్పారు. వివరంగా చూస్తే ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాల్లో ఉన్న కామెట్ శిఖరం ఎత్తు 7756 మీటర్లు. ఇచ్చిన వాటిలో ఇదే అత్యంత తక్కువ. ఆ తర్వాత ఎవరెస్ట్కు దగ్గరగా ఉండే మకాలు వస్తుంది కదా? కరెక్ట్. మకాలు ఎత్తు 8485 మీటర్లు. ఇకపోతే సిక్కిం నేపాల్ సరిహద్దుల్లో ఉన్న కాంచన్జంగా ఎత్తు 8586 మీటర్లు. ఇది ప్రపంచంలోనే 3వ ఎత్తైన శిఖరం. అంటే మన దేశంలో అత్యంత ఎత్తైనది. ఎవరెస్ట్తో పోల్చుకుంటే మకాలు కాస్త తక్కువ, దానికి దగ్గర్లో కాంచన్జంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అవును, ఇలా రఫ్ ఐడియా పెట్టుకుంటే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం చాలా సులభం. భలే చెప్పారు. ఇప్పుడు పర్వతాల పైనుంచి కిందికి ప్రవహించే నదుల గురించి మాట్లాడుకుందాం. 50వ ప్రశ్న. ఈ నదులను వాటి పొడవు ఆధారంగా అతి తక్కువ నుంచి ఎక్కువకు అమర్చిన సరైన క్రమం ఏది? ఓకే, ఆప్షన్స్ ఏంటి? 1 మహానది, సింధు, గోదావరి. 2 సింధు, మహానది, గోదావరి. 3 కావేరి, కృష్ణ, మహానది. 4 మహానది, కృష్ణ, గోదావరి. ఈ నదుల స్కేల్ గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? నదుల గురించి మాట్లాడేటప్పుడు ఉత్తర దక్షిణ భారతదేశ నదులకున్న భారీ వ్యత్యాసాన్ని గమనించాలి. ఇక్కడ సరైన ఎంపిక 4 అంటే మహానది తక్కువ, తర్వాత కృష్ణ, తర్వాత గోదావరి. అంటే మహానది పొడవు సుమారు 858 కిలోమీటర్లు కదా? అవును, కృష్ణానది దానికంటే పెద్దది, సుమారు 1400 కిలోమీటర్లు. ఇక గోదావరి విషయానికొస్తే ఇది 1465 కిలోమీటర్ల పొడవుతో ద్వీపకల్ప భారతదేశంలోనే అతి పొడవైన నది. దీన్నే దక్షిణ గంగా అని కూడా అంటారు. దీని గుర్తుంచుకోవడానికి ఏదైనా ట్రిక్ ఉందా? ఒక సరదా ట్రాఫిక్ లైట్ ట్రిక్ వాడొచ్చు. ఆకుపచ్చ సిగ్నల్ అంటే మహానది అనుకుంటే అది తక్కువ దూరం, నారింజ రంగు కృష్ణానది అంటే మధ్యస్థ దూరం, పసుపు రంగు గోదావరి అనుకుంటే అది పొడవైనది. ఆహా, భలే ఉంది. మరి మిగతా ఆప్షన్లోనూ ఉన్న సింధు నది గురించి? సింధు నది ఏకంగా 3180 కిలోమీటర్ల పొడవుంటుంది. ఆసియాలోనే అతి పొడవైన నదుల్లో ఒకటి అది. సింధుతో పోలిస్తే మన గోదావరి, కృష్ణ సగం కంటే తక్కువే. ఓ అదన్నమాట. సరే, ఇప్పుడు 51వ ప్రశ్న అడవులు, వన్యప్రాణుల ఆవాసాల గురించి. ఇక్కడ ఏ జత సరైనది అని అడుగుతున్నారు. చెప్పండి. 1 ముళ్ళ అడవులు మరియు పొదలు డాష్ కుందేలు. 2 మడ అడవులు డాష్ అరుదైన రెడ్ పాండా. ఎంపికలు చూస్తే 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2, 4 1 కాదు 2 కాదు. జంతువులు ఎంచుకునే ఆవాసాల్లో లాజిక్ చాలా స్పష్టంగా ఉంటుంది. వాతావరణానికి జంతువుల మనుగడకు లింక్ ఉంటుంది. ఇక్కడ సరైన ఎంపిక 1. మొదలి జత మాత్రమే కరెక్ట్. అంటే రాజస్థాన్, గుజరాత్ లాంటి పొడి వాతావరణంలో ఉండే ముళ్ళ అడవులలో కుందేళ్లుంటాయా? అవును, ఆ ముళ్ల పొదల్లో దాక్కోడానికి వీలుగా కుందేళ్లు, నక్కలు ఉంటాయి. కాని 2వ జత ఖచ్చితంగా తప్పు. రెడ్ పాండా అనేది చాలా చల్లటి వాతావరణాన్ని కోరుకునే జంతువు. అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల కదా? కరెక్ట్. తూర్పు హిమాలయాలలోని ఎత్తైన చెట్లపై అది జీవిస్తుంది. మడ అడవులు అంటే సుందర్బన్స్ లాంటి ఉప్పునీటి చిత్తడి నేలలు. అక్కడ ఎప్పుడూ తేమగా వేడిగా ఉంటుంది. అక్కడ మొసళ్ళు, రాయల్ బెంగాల్ టైగర్ ఉంటాయి, కానీ రెడ్ పాండా బతకలేదు. ఖచ్చితంగా దట్టమైన ఉన్ని ఉండే రెడ్ పాండా అక్కడ క్షణం కూడా ఉండలేదు. అదొక అద్భుతమైన పాయింట్. ఇప్పుడు 52వ ప్రశ్నకు వెళ్దాం. ఇది అడవులను అక్కడి వాణిజ్యపరమైన చెట్లతో జతచేసే ప్రశ్న. చెట్లు, అడవులు జత చేయాలా? చెప్పండి. అడవులు 1 ఆకురాల్చే పొడి అడవులు, 2 ముళ్ళడవులు, 3 ఆకురాల్చే తేమ అడవులు. ఇక చెట్లు 1 రావి చెట్టు, 2 కాక్టస్,
3 మల్బెరీ. ఓకే, ఆప్షన్స్ 1112233, 2122133, 3132231, 4112332. ఇక్కడ సరైన ఎంపిక 1. అంటే ఇచ్చినవన్నీ నేరుగానే కరెక్ట్గా జతచేయబడ్డాయి. 1కి 1, 2కి 2, 3కు 3. అంటే ఆకురాల్చే పొడి అడవులు రావి చెట్టు అన్నమాట. అవును, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో రావిలాంటి చెట్లు పెరుగుతాయి. వీటి కలపను, ఆకులను ఔషధాలు, ఇంధనం కోసం వాడతారు. 2వది ముళ్ళడవులు. ఇవి ఎడారి ప్రాంతాలు కాబట్టి కాక్టస్ లాంటివి పెరుగుతాయి. కాక్టస్ని అలంకరణ కోసం, పశుగ్రాసం కోసం వాడతారు కదా. ఇక 3వది ఆకురాల్చే తేమ అడవులు, మల్బరీ. కరెక్ట్. అస్సాం, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉండే ఈ అడవుల్లో మల్బరీ చెట్లు విపరీతంగా పెరుగుతాయి. ఈ ఆకులే పట్టుపురుగులకు ప్రధాన ఆహారం. మన దేశ పట్టు పరిశ్రమ ఈ అడవులపైనే ఆధారపడి ఉంది. వావ్! పట్టు పరిశ్రమ వెనుక ఈ అడవుల పాత్రుందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు 53వ ప్రశ్న. ఇది కాస్త సైన్స్కి సంబంధించింది. చెప్పండి, విందాం. భూభ్రమణం వల్ల ఏర్పడే అదృశ్య బలాన్ని ఏమంటారు? ఎంపికలు 1 రొటేషనరీ ఫోర్స్, 2 జియోసింక్రోనస్ ఫోర్స్, 3 జియోస్టేషనరీ ఫోర్స్, 4 కోరియోలిస్ ఫోర్స్. ఇది వాతావరణ శాస్త్రంలో అత్యంత కీలకమైన కాన్సెప్ట్. దీనికి సరైన ఎంపిక 4 కోరియోలిస్ ఫోర్స్. మరి మిగతావెందుకు కాదు? రొటేషనరీ ఫోర్స్ అని కూడా అనొచ్చు కదా. రొటేషనరీ ఫోర్స్ అనేది భౌతిక శాస్త్రంలో అసలు ప్రామాణికమైన పదమే కాదు. జియోసింక్రోనస్ మరియు జియోస్టేషనరీ అనేవి మనం అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహాల కక్షలకు సంబంధించినవి. ఓకే, మరి కొరియోలిస్ ఫోర్సు భూమిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? భూమి తన చుట్టూ తాను గంటకు సుమారు 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఆ వేగం వల్ల భూమి మీద ఉన్న గాలులు, సముద్ర ప్రవాహాలు నేరుగా కాకుండా కాస్త వంపు తిరిగి ప్రయాణిస్తాయి. అదే కొరియోలిస్ ఫోర్స్. అవును, దీనివల్లే ఉత్తర అర్ధగోళంలో గాలులు కుడివైపుకు, దక్షిణ అర్ధగోళంలో ఎడమవైపుకు మళ్లుతాయి. తుఫానులు గుండ్రంగా తిరగడానికి ప్రధాన కారణం ఇదే. విమానాల ప్రయాణ మార్గాలను నిర్ణయించేటప్పుడు కూడా పైలట్లు ఈ బలాన్ని లెక్కలోకి తీసుకుంటారు కదా. ఖచ్చితంగా తీసుకుంటారు. మనం గమనించకపోయినా భూమి తిరిగే వేగం మన వాతావరణాన్ని అలా మార్చేస్తుందన్నమాట. 54వ ప్రశ్నకొద్దాం. తుంగభద్ర ఏ నదికి ఉపనది? 1 కావేరీ, 2 కృష్ణ, 3 గంగా, 4 గోదావరి. దక్షిణ భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన నది ఇది. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యానికి, హంపీ నగరానికి ప్రాణం పోసింది. దీనికి సరైన ఎంపిక 2 కృష్ణానది. పశ్చిమ కనుమల్లో పుట్టే తుంగాభద్ర నదులు కర్ణాటకలో కలిసి తుంగభద్రగా మారుతాయి. అవును, ఇది కృష్ణానదికి అతిపెద్ద ఉపనది. గంగానది ఉత్తర భారతదేశంలో ప్రవహిస్తోంది కాబట్టి అసలు దానికి సంబంధమే లేదు. కావేరీ నదికి హేమావతి, కబిణిలాంటివి ఉపనదులు. గోదావరికి మంజీరా, ప్రాణహిత ఉన్నాయి. భౌగోళిక ప్రాంతాలను బట్టి చూసినా తుంగభద్ర ఖచ్చితంగా కృష్ణానదితోనే కలుస్తుంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. 55వ ప్రశ్న. చెప్పండి. భారతదేశంలో ఖనిజాల జిడ్డంగి అని దేనిని పిలుస్తారు? 1 ఉత్తర మైదానాలు, 2 పీఠభూమి, 3 హిమాలయ పర్వతాలు, 4 తీర ప్రాంతం. ఖనిజాల గిడ్డంగాని పీఠభూమిని పిలుస్తారు. కాబట్టి సరైన ఎంపిక 2. దీని వెనకున్న భౌగోళిక చరిత్ర చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. లక్షల సంవత్సరాల క్రితం జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల దక్కం పీఠభూమి, ఛోటానాగ్పూర్ పీఠభూమి లాంటివి ఏర్పడ్డాయి కదా. కరెక్ట్. ఇవి అత్యంత పురాతనమైన, గట్టిపడిన అగ్నిశిలలు. భూమి అట్టొడుగునున్న ఖనిజాలన్నీ లావా ద్వారా పైకొచ్చి ఇక్కడ స్థిరపడ్డాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా లాంటి ప్రాంతాల్లో ఇనుము, బొగ్గు, మాంగనీస్, బాక్సైట్ దొరుకుతాయి. అదే ఉత్తర మైదానాలను చూస్తే అవన్నీ నదుల తీసుకొచ్చిన మెత్తటి మట్టితో ఏర్పడినవి. అక్కడ గోధుమలు, వరి పండుతాయి కాని భూమి లోపల తవ్వితే ఖనిజాలు దొరకవు కదా. సరిగ్గా చెప్పారు. అందుకే పీఠభూమి ప్రాంతం మన దేశ పారిశ్రామిక రంగానికి వెన్నెముక లాంటిది. వ్యవసాయానికి ఒక ప్రాంతం, పరిశ్రమలకు ఇంకో ప్రాంతం. సరే, ఇప్పుడు 56వ ప్రశ్న చూద్దాం. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్స్ 1 దిబాంగ్, 2 దిహాంగ్, 3 జమున, 4 లోహిత్. నదుల పేర్లు ప్రాంతాన్ని బట్టి మారిపోతాయి. దీనికి సరైన ఎంపిక 3 జమున. బ్రహ్మపుత్ర నదికి ప్రపంచంలోనే ఎక్కువ పేర్లున్నాయేమో.
టిబెట్లో పుట్టినప్పుడు దాన్నే త్సాంగ్పో అంటారు కదా? అవును, హిమాలయాలను దాటుకుని అరుణాచల్ ప్రదేశ్లోకి రాగానే దాన్ని దిహాంగ్ లేదా సియాంగ్ అంటారు. అస్సాం లోయలోకి రాగానే బ్రహ్మపుత్ర అవుతుంది. అది అలా ప్రవహించి బంగ్లాదేశ్ సరిహద్దు దాటగాని జమునాగా మారిపోయి గంగానదితో కలిసి బంగాళఖాతంలో కలుస్తుంది. ఆప్షన్లలో ఉన్న దిబాంగ్, లోహిత్ అనేవి బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు. నది ప్రయాణంతో పాటు దాని గుర్తింపు కూడా మారుతూ ఉండటం భలే విచిత్రం. ఇప్పుడు వాతావరణానికి సంబంధించి 57వ ప్రశ్న. వాతావరణం చెప్పండి. ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో ఎండాకాలం పగటిపూట వీచే బలమైన వేడి పొడి గాలులను ఏమంటారు? 1 కాల్ బైశాఖి, 2 మ్యాంగో షవర్స్, 3 లూ, 4 ఋతుపవనాలు. సరైన ఎంపిక 3. ఆ వేడి గాలులను లూ అంటారు. మే, జూన్ నెలల్లో ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాల్లో ఈ గాలులు ఫర్నేస్లోంచి వచ్చినట్లుగా ముఖానికి తగులుతాయి. ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుంది. ఈ గాలుల వల్ల క్షణాల్లో డీహైడ్రేషన్ జరిగి వడదెబ్బ తగులుతుంది. మరి మిగతావేంటి? పశ్చిమ బెంగాల్లో వర్షాకాలం ముందు వచ్చే భయంకరమైన ఉరుములతో కూడిన గాలివానను కాల్ బైశాఖి అంటారు. మ్యాంగో షవర్స్ అనేవి కేరళ, కర్ణాటకలలో మామిడి పండులు పక్వానికి వచ్చేందుకు సాయపడే చల్లని వర్షాలు. ఋతుపవనాలు అంటే వర్షాన్ని తెచ్చేవి కాబట్టి అవి పొడిగా ఉండవు. ఆ ఎండల తీవ్రత వింటుంటేనే భయమేస్తోంది. సరే, మళ్ళీ జంతువుల దగ్గరికి వద్దాం. 58వ ప్రశ్న. హ్మ్, అడవులు జంతువులకు సంబంధించి ఏది సరైన జత? 1 ముళ్ళ అడవులు మరియు పొదలు డాష్ తోడేలు. 2 మడ అడవులు డాష్ మొసళ్ళు. 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2, 4 1 కాదు 2 కాదు. ఇక్కడ సరైన ఎంపిక 3. అంటే 1 మరియు 2 రెండూ సరైనవే. ఇందాక మనం కుందేళ్ల గురించి మాట్లాడుకున్నాం కదా, అదే ముళ్ళడవులుండే రాజస్థాన్, గుజరాత్, దక్కన్ ప్రాంతాల్లో ఇండియన్ వూల్ఫ్ అంటే తోడేలు కూడా కనిపిస్తుంది. పొడి వాతావరణంలో అవి సులభంగా వేటాడతాయి. ఇక మడ అడవులు అంటే సుందర్బన్స్ లాంటి చోట మొసలు నివసిస్తాయి గదా? ఖచ్చితంగా ఉప్పునీటిలో, బురదలో మనుగడ సాగించడానికి అనువైన ప్రాణులవి. వాటితో పాటు రాయల్ బెంగాల్ టైగర్ ఉంటుంది. ఆ కఠినమైన వాతావరణానికి ఈ జంతువులు అద్భుతంగా అడాప్ట్ అయ్యాయి. అద్భుతం. ఇప్పటివరకు మనం భౌగోళిక స్వరూపాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 59వ ప్రశ్న నుంచి జనాభా లెక్కల వైపు వెళదాం. సెన్సస్ 2011. ఇది చాలా ముఖ్యమైన డేటా. అవును. స్త్రీ-పురుష నిష్పత్తిని తక్కువ నుంచి ఎక్కువకు అమర్చిన సరైన క్రమం ఏది? 1 నాగాలాండ్, సిక్కిం, మేఘాలయ. 2 మేఘాలయ, సిక్కిం, మేఘాలయ. 3 సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్. 4 సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ. ఈ డేటా వెనుక చాలా లోతైన సామాజిక కోణం ఉంది. సరైన ఎంపిక 4 సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ క్రమం. సిక్కిం నిష్పత్తి అత్యంత తక్కువగా కేవలం 890గా ఉంది. ఆ తర్వాత నాగాలాండ్ మధ్యస్థంగా 931గా ఉంది కదా? ఇక మేఘాలయ అత్యధికంగా 989గా ఉంది. తక్కువ నుంచి ఎక్కువకు చూసుకుంటే ఆప్షన్ 4 పక్కాగా సరిపోతుంది. అవును, కానీ మేఘాలయాల నిష్పత్తి ఎందుకు అంత ఎక్కువగా ఉందనేది ఆసక్తికరం. మేఘాలయలోని ఖాసీ, గారో తెగల్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. అక్కడ ఆస్తి హక్కులు కూతురికి వెళ్తాయి. అంటే ఆడపిల్ల పుడితే అక్కడ పండగ చేసుకుంటారు. ఆ సామాజిక వ్యవస్థే ఆ రాష్ట్రం స్త్రీ-పురుష నిష్పత్తిని అంత గొప్పగా ఉండేలా చేసింది. కరెక్ట్. సమాజపు ఆలోచనా విధానం నేరుగా జనాభా లెక్కల్లో ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు 60వ ప్రశ్న చూద్దాం. అక్షరాస్యత రేటు ఆధారంగా రాష్ట్రాలను తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి. 1 గుజరాత్, మహారాష్ట్ర, కేరళ. 2 మహారాష్ట్ర, గుజరాత్, కేరళ. 3 గుజరాత్, కేరళ, మహారాష్ట్ర. 4 మహారాష్ట్ర, కేరళ, గుజరాత్. అక్షరాస్యత రేటు పరంగా చూస్తే సరైన ఎంపిక 1. అధికారిక గణాంకాల ప్రకారం గుజరాత్ అక్షరాస్యత రేటు 78.03%, మహారాష్ట్ర 82.34%, కేరళ 94.00%తో అగ్రస్థానంలో ఉంది. ఈ ఆరోహణ క్రమం ఖచ్చితంగా సరిపోతుంది. కేరళ ఎందుకు ఎప్పుడు ముందుంటుంది? పూర్వం ట్రావెన్కోర్ రాజుల కాలం నుంచే పబ్లిక్ ఎడ్యుకేషన్కి విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ పునాది వల్లే కేరళ ఈ రోజుకి అక్షరాస్యతలో ఆదర్శంగా ఉంది. చరిత్ర, విధానాలు ఒక రాష్ట్రాన్ని ఎలా మారుస్తాయో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. 61వ ప్రశ్నకు వద్దాం.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం మొత్తం స్త్రీ-పురుష నిష్పత్తి ఎంత? 1 929, 2 943, 3 949, 4 963. సరైన ఎంపిక 2. భారతదేశం మొత్తం నిష్పత్తి సగటున 943. దేశవ్యాప్తంగా ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. 2001 సెన్సెస్లో ఈ నిష్పత్తి కేవలం 933గా ఉండేది కదా? అవును, 10 ఏళ్ల వ్యవధిలో అది 10 పాయింట్లు పెరిగి 943కు చేరుకుంది. ఆడ శిశుహత్యల నివారణ చట్టాలు, ఆడపిల్లల చదువు పట్ల పెరిగిన అవగాహన వల్ల ఈ మార్పొస్తోంది. నిరంతర కృషి వల్ల వస్తున్న మార్పు ఇది. 62వ ప్రశ్న. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం ఏది? 1 గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 కర్ణాటక, 4 కేరళ. ఇది మనం ముందే మాట్లాడుకున్నాం గదా. సరైన ఎంపిక 4 కేరళ. 94%తో మొదటి స్థానంలో ఉంది. అసలు జనాభా లెక్కల్లో అక్షరాస్యులు అనెవరినంటారు? 7 ఏళ్లు నిండిన వారిలో ఏదైనా ఒక భాషలో అర్థవంతంగా చదవడం, రాయడం తెలిసిన వారిని మాత్రమే అక్షరాస్యులుగా లెక్కలోకి తీసుకుంటారు. అలా చూసుకుంటే మిగతా రాష్ట్రాల కంటే కేరళ చాలా ముందుంది. ఇక రవాణా వ్యవస్థల గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న. 63వ ప్రశ్న. రైల్వే ట్రాక్ల పొడవు ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి. ఓకే, ఆప్షన్స్. 1 మీటర్ గేజ్, 2 నారో గేజ్, 3 బ్రాడ్ గేజ్. ఎంపికలు 1 1 2 3, 2 2 1 3, 3 1 3 2, 4 1 2 3. రవాణా వ్యవస్థ గురించి ఇది. సరైన ఎంపిక 2. అంటే 2 1 3. ముందు నారో గేజ్, తర్వాత మీటర్ గేజ్, చివరగా బ్రాడ్ గేజ్. గేజ్ల వ్యత్యాసం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. బ్రిటిష్ కాలంలో వివిధ కంపెనీలు తమకు నచ్చిన సైజుల్లో పట్టాలు వేశాయి. నారో గేజ్ అనేది అతి తక్కువ పొడవుంటుంది, కేవలం 2203 కిలోమీటర్లు మాత్రమే. దీన్ని కొండ ప్రాంతాల్లో టాయ్ ట్రైన్స్ కోసం వాడతారు. మీటర్ గేజేమో 3479 కిలోమీటర్లుంటుంది. బ్రాడ్గేజ్ దేశంలో ప్రామాణికం కదా? అవును, దీని పట్టాల మధ్య వెడల్పు 1.676 మీటర్లుంటుంది. ఏకంగా 64,689 కిలోమీటర్ల పొడవుతో అత్యధికంగా ఉంది. ప్రాజెక్ట్ యూనిగేజ్ కింద పాత ట్రాక్స్ అన్నింటినీ బ్రాడ్గేజ్గా మార్చేస్తున్నారు. దేశమంతా ఒకే రకమైన ట్రాక్ ఉండటం వల్ల రవాణా వేగంగా జరుగుతుంది. నీటి వనరుల సంరక్షణకు సంబంధించి 64వ ప్రశ్న చూద్దాం. చెప్పండి. ప్రతి ఇంటికి రూఫ్టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? 1 కేరళ, 2 తమిళనాడు, 3 కర్ణాటక, 4 ఒడిస్సా. సరైన ఎంపిక 2 తమిళనాడు. చెన్నై లాంటి నగరాల్లో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవడానికి 2001లో ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. రాల కోసం తీసుకున్న గొప్ప నిర్ణయం అది. ఇక ఈరోజు మన ఛాలెంజ్లో చివరిది 65వ ప్రశ్న. ఇందాకట్లాగే పర్వతాలకు తిరిగి వెళ్దాం. ఓకే, మళ్ళీ ఎత్తుల గురించి అనుకుంటా. అవును, హిమాలయ శిఖరాలను వాటి ఎత్తు ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకు అమర్చిన సరైన క్రమం ఏది? 1 మకాలు, కామెట్, అన్నపూర్ణ. 2 నామ్చబార్వా, నంగా పర్బత్, నందాదేవి. 3 కామెట్, ధౌలగిరి, కాంచన్జంగా. 4 అన్నపూర్ణ, నామ్చబార్వా, మకాలు. మన మొదటి ప్రశ్నలో వాడిన లాజిక్నే ఇక్కడ అప్లై చేద్దాం. సరైన ఎంపిక 3 కామెట్, ధౌలగిరి, కాంచన్జంగా. ఎత్తులు గమనిస్తే కామెట్ ఎత్తు 7,756 మీటర్లు, ధౌలగిరి 8,167 మీటర్లు, కాంచన్జంగా 8,586 మీటర్లు. ఖచ్చితమైన ఆరోహణ క్రమమిది. ఆప్షన్ 1 ఎందుకు తప్పు అంటే మకాలు ఎత్తు 8,485 మీటర్లు, అది కామెట్ సీమ్ 7,756 మీటర్లు కంటే పెద్దది. ఆరోహణ క్రమంలో చిన్నది ముందు రావాలి, కానీ ఆప్షన్ 1లో మకాలు ముందుంది కాబట్టి తప్పు. బేసిక్ ఎత్తుల ఐడియా ఉంటే ఆప్షన్స్ని చాలా సులభంగా ఎలిమినేట్ చేసి సరైన సమాధానం కనుక్కోవచ్చు. ఖచ్చితంగా ఆప్షన్స్ ఎలిమినేషన్కి నాలెడ్జ్ అవసరం. ఇదండి ఈరోజు మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆధారిత నాలెడ్జ్ సెషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.